తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు టీవీకే అధినేత విజయ్ మట్టుకరిపించారు. ఏకంగా 108 సీట్లలో టీవీకే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడం, అధికారానికి దగ్గరయ్యారు. ఇప్పుడు టీవీకే పార్టీ తదుపరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పై విజయ్ స్పెషల్ ఫోకస్ పెడతారని టాక్ వినిపిస్తుంది. ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ను విజయ్ ను ముందుండి నడిపిస్తున్నట్టు సమాచారం. గతంలో విజయ్ కి ప్రశాంత్ రాజకీయ సలహాలు ఇచ్చారు. అప్పుడు పీకే ఇచ్చిన సలహాలతోనే విజయ్ కొత్త పార్టీలో పలు మార్పులు చేర్పులు చేశారు. కానీ బీహార్ ఎన్నికల సమయంలో పాట్నా వెళ్లిన పీకే ఆ తర్వాత విజయ్ కోసం పనిచేయలేదు. అయినప్పటికీ విజయ్ మాత్రం పీకే చెప్పినట్టు కొత్త ఫార్ములాలతో జనాల్లోకి వెళ్లారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో సినీ స్టార్లకు తిరుగులేదని విజయ్ మరోసారి నిరూపించారు. గతంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన ఘనత తమిళ ఓటర్లది. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు సినిమా స్టార్ గా విజయ్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి లక్షల్లో ఉన్నారు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏపీలో వర్కౌట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఏపీలోనూ టీవీకే పార్టీని రంగంలోకి దింపితే సీఎం సీటు కైవసం చేసుకోవడం ఈజీ అన్న అభిప్రాయానికి పీకే టీం వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేసి పెట్టారు. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ టీం చేసిన కృషి కారణమని అంతా చెబుతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న స్పేస్ ను టీవీకే పార్టీతో భర్తీ చేసేందుకు విజయ్ రంగంలోకి దింపే ఆలోచన ప్రశాంత్ కిషోర్ కు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదిలో ఏపీలో టీవీకే పార్టీ విస్తరణకు ప్లాన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు టాక్ వస్తుంది. మరోవైపు విజయ్ ఒక్క సినీ ఫ్యాన్స్ నే కాకుండా క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో పోలిస్తే ఏపీలో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువనే చెప్పాలి. కోస్తాంధ్రలో ఆ వర్గానికి రాజకీయ పలు పార్టీలు ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు ఆ వర్గమంతా వైసీపీకి అనుకూలంగా ఉంది. కానీ మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో క్రిస్టియన్ మైనారిటీ రెండు ఓట్లు వర్గాలు చీలిపోయాయి. ఇప్పుడు విజయ్ ఎంట్రీ ఇస్తే ఆ వర్గం ఓట్లన్నీ విజయ్ వెంటనే నడిచే అవకాశం ఉందని పీకే టీం అంచనా వేస్తుందంట. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ విజయ్ తో చెప్పారని టాక్. మరోవైపు ఏపీలో పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వాలంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక బిడ్డ నిర్మాత విజయ్ ను కోరినట్టు సమాచారం. అయితే ఇద్దరి కోరిక మేరకు విజయ్ కూడా ఓకే చెప్పారు. కానీ వచ్చే ఏడాది మాత్రం పార్టీ విస్తరణ చేద్దామని చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద తమిళనాడులో మెజారిటీ ప్రజలు విజయ్ వెంటనే నడిచారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాడుగా పాతుకుపోయిన సాంప్రదాయ పార్టీలను పక్కన పెట్టి ఓటర్లు టీవీకే విజయ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అదే ఊర్లో ఏపీలోనూ ఫోకస్ పెడతామని తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీల భూస్థాపితం అయింది. ఆ తర్వాత వైఎస్ కూతురు షర్మిల ఏపీసీసీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ దక్కడం లేదు. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా సైతం గెలవలేని పరిస్థితి నెలకొంది. అందుకే కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ప్రకటించిందని అంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా డీఎంకే కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి కలిసి నడిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా హస్తం పార్టీ డీఎంకే కు షాక్ ఇచ్చింది. టీవీకే వెంట నడిచేందుకు సిద్ధమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం అనే కారణం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీవీకేను ముందు పెట్టి ఎన్నికల బరిలో దిగితే తాము కొంత లాభపడతామని హస్తిన పెద్దలు లెక్కలు చెబుతున్నాయి. ఏదేమైనా అన్ని సవ్యంగా సాగితే వచ్చే ఏడాది త్వరలోనే టీవీకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏపీలో మరోసారి రంగంలోకి దిగడం ఖాయమని కనిపిస్తుంది. చూడాలి రానున్న కాలంలో ఏం జరగనుందో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.